నర్మదా సాగర్ని ఇంట్లో నుండి పంపిస్తున్న రామరాజుకి శ్రీవల్లి గురించి నిజం చెప్పిన అమూల్య. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మదా సాగర్ని ఇంట్లో నుండి రామరాజు పంపించడం ఏంటి? మరి శ్రీవల్లి గురించి అమూల్య నిజం చెప్పేసిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సాగర్ కోసం తన మావయ్య ఇస్తున్న పార్టీలో అయితే ఇంకా చాలా టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇంకా నర్మద అయితే. ఎందుకంటే పార్టీకి తన కొలీగ్స్ కూడా వస్తారు. ఎక్కడ సాగరు ఎగ్జామ్ ఎక్కడ రాశాడు, ఏ డిపార్ట్మెంట్లో రాశాడు, ఏ టైంలో రాశాడు అని ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎక్కడ బయటకు వచ్చేస్తాయో మళ్ళీ అడుగుతారేమోనన్న భయంతో ఇంకా నర్మద టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఆ టైంలోనే నగల గురించి ఆల్రెడీ వల్లికి తెలుసు కదా, నగలు అమ్మే 20 లక్షలు తీసుకొచ్చిందన్న విషయం. సో ఈ నగల విషయం కూడా సుజాత దగ్గరికి అంటే నర్మద వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నగలు మీరు మీ బీరువాలో దాచిపెట్టారంట కదా పిన్ని, తాళం ఎక్కడో మర్చిపోయారంట కదా. పాపం నర్మద ప్రేమ నగలు వేసుకుని వచ్చింది. తన నగలు ఉంచుకుని కూడా ప్రేమ నగలు వేసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది పాపం నర్మదకు అంటూ చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా ఏంటమ్మా నీ నగలు నా దగ్గర దాచిపెట్టడం ఏంటి అంటూ మాట్లాడేసరికి అది అమ్మ అనేసరికి ఏమైంది వదిన, నగలు నీ దగ్గర ఉంటే ఏమైంది, తర్వాత ఎప్పుడో తీరుబాటుగా తాళం వెతుకు, తర్వాత దొరుకుతుందిలే. టెన్షన్లో హడావుల్లో తాళాలు ఎక్కడెక్కడో ఉండిపోతాయి, మర్చిపోతాము, మళ్ళీ పదే పదే తాళాల గురించి వెతకలేము. తర్వాత వెతుకునేసరికి తప్పించుకున్నావని అనుకుంటున్నావా నర్మదా? ఎప్పుడు తప్పించుకోవచ్చు, కానీ అక్కడ మా అమ్మ పెట్టే చిచ్చు మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఇక్కడ మళ్ళీ ఏజెంట్ ద్వారా మేం పెట్టే చిచ్చు మిస్ అవ్వదు అని చెప్పి ఇంకా వల్లి కాస్త వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అక్కడ మొదలు పెట్టావా అగ్గి రాజేయడం అనగానే, ఇప్పుడేం మొదలు పెట్టాను అగ్గి రాజేయడమని అన్నయ్య గారు అంటూ వెళ్ళేసరికి, ఏంటన్నయ్య గారు దేని గురించి బాధపడుతున్నారు మీరు? సాగర్ అల్లుడు రైస్ మిల్లులు వదిలేశారని బాధపడుతున్నారా? బాధపడకండి అన్నయ్య గారు, సాగర్ అల్లుడు వదిలేస్తా ఏముంది, మా అల్లుడు చూసుకుంటున్నాడు కదా. మీకు ఆ కొడుకు కలిసి రాకపోవచ్చు, మా అల్లుడు మాత్రం మీరు చెప్పినట్టే వింటాడు. అందుకే కదా మీరు చెప్పిన అమ్మాయిని, అదే మా అమ్మాయినే కదా పెళ్లి చేసుకున్నాడు. ఇటు ధీరజ్ కానీ అటు సాగర్ కానీ వాళ్లకు నచ్చిన అమ్మాయినే కదా పెళ్లి చేసుకున్నారు అంటూ చెప్పేసేసరికి అవును నిజమే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న సమయంలో కరెక్ట్గా ఇదే సరైన అవకాశమని వదిన అంటూ ఎవరో ఫోన్ చేసినట్టుగా నాటకమాడి సాగర్ 25 లక్షలు లంచం ఇచ్చి మరీ జాబ్ కొనుక్కున్నట్టుగా, అక్కడ సాగర్ ప్రొఫైల్ చూసినట్టుగా ఎవరో చెప్తున్నట్టు ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయంటూ నాటకాలాడి మొత్తానికైతే ఆ ప్రూఫ్స్ చూపిస్తారు. చూపించేసరికి ఆ ప్రూఫ్స్ చూపించడంతో అది చూసిన రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇంకిక్కడ పార్టీలో వీళ్ళంతా కూడా కేక్ కటింగ్ చేసి చాలా సంతోషంగా సంబరంగా ఉంటారు. మలయాళ కుట్టి అంటూ ఆ ఏజెంట్ కాస్త దీని వెనకాల తిరిగేసరికి అటు నుంచి ఒక ఆయన వస్తాడు. ఆయనే 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకో అని చెప్పి రామరాజు ఎట్నుంచి అయితే వస్తాడో ఆ గేట్ దగ్గరే నిలబెడుతుంది వల్లి అయితే. రామరాజుకి ఎప్పుడైతే ఈ విషయం చెప్తాడో రామరాజు చాలా కోపంగా అయితే ఇంకా ఈ పార్టీ దగ్గరికి వచ్చేస్తాడు. రావడంతో 5 లక్షలు మీరే ఇస్తానని చెప్పారు, 5 లక్షలు ఇస్తారా అనగానే చెంప పగలగొట్టేసరికి అందరూ కూడా చూస్తుండగానే మీటింగ్లోకి వచ్చి పడతాడు. మీటింగ్లోకి వచ్చి పడేసరికి ఏమైంది అనగానే సాగర్ చెంప పగలగొట్టడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నీకు సిగ్గనిపించట్లేదా? గవర్నమెంట్ ఉద్యోగం చదివి సాధిస్తే గొప్పగా ఉంటుంది, అంతే తప్ప 25 లక్షలు ఇచ్చి కొనుక్కుంటే గొప్పగా ఉంటుందా? కొనుక్కొని నువ్వు ఉద్యోగాన్ని సంపాదించుకున్నావా? మూటలు మొయ్యలేను అని చెప్పి చదివి గొప్పగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు నా కొడుకు అని గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ అది నువ్వు డబ్బు ఇచ్చి మరీ కొనుక్కున్నావు అన్న విషయం తెలిసాక నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. అసలు నీకు 25 లక్షలు ఎక్కడివి? 25 లక్షలు ఇచ్చి మరీ ఉద్యోగం కొనుక్కోవడానికి అంత డబ్బు నీకెక్కడిది అంటూ మాట్లాడేసరికి వల్లి అయితే, మామయ్య గారండి ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అంటూ నగలు తాకట్టు పెట్టి
నర్మద ఆ అప్పు తీర్చిందంటూ వనజ మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది వల్లి. చెప్పేసరికి రామరాజు ఒక్కసారిగా చాలా కోపంతో చెంపలు వాయగొడతాడు. ఇంకా సాగర్కైతే అక్కడి నుంచి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి అది కాదు మామయ్య గారు అని చెప్పాను, కానీ ఏంటమ్మా నర్మద, ఈ ఇంట్లో నీతి నిజాయితీగా ఉన్నది నువ్వేనని ఎంతో గర్వపడ్డాను. ఎంతో నీతిగా ఉంటుంది నర్మద, ఏ తప్పు చెయ్యదు, తప్పు చేస్తే వేలెత్తి ఖచ్చితంగా చూపిస్తుందని ఎంతో గొప్పగా అనుకున్నాను. అలాంటిది నీ భర్త తప్పు చేశాడని తెలిసి కూడా నువ్వు సమర్థించావు. వనజ దగ్గర డబ్బులు తీసుకుని తన సొంత ఖర్చులకి వాడుకుంటే దాన్ని నువ్వు కప్పిపుచ్చి నీ నగలు తాకట్టు పెట్టి 11 లక్షలు అప్పు చేసి మరీ వనజ గారికి డబ్బులు ఇచ్చావు అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారు అని చెప్పాను, కానీ ఏది కాదు చెప్పు, ఏది కాదు, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అలాగా, అసలు ఈ విషయం గురించి ఎలా అడగగలుగుతున్నావు, ఎలా నువ్వు నిజాన్ని దాచిపెట్టడం తప్పు కదా, ఈ మామయ్య తండ్రి లాంటి వాడు, నా తల్లిదండ్రుల కంటే మీరే నాకు ఎక్కువ అంటూ మాట్లాడావు కదమ్మా, ఇదేనా నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ, ఇదేనా ఇదంతాను అంటూ చెప్పేసరికి ఇంకా అది కాదు మామయ్య గారు, నేను అలా అని అనడం లేదు అని చెప్పాను, కానీ మరి ఎలా అన్నావమ్మా, నువ్వు తప్పు చేయలేదా, సాగర్ తప్పు చేయలేదా, 25 లక్షల రూపాయలు మోసం చేశాడు, వాడు నా పరువు గురించి ఆలోచించలేదు, వాడు కేవలం తన భార్య సంతోషంగా ఉండాలి, పుట్టింటి వాళ్ళతో కలిసి ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత వాడు ఆలోచించి ఈ రకంగా చేశాడు. అంటే వాడు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి కారణం నువ్వే అని చెప్పి వాడిని సమర్థించావా, నీ వల్ల నా కొడుకు తప్పు చేశాడు అని నువ్వు సమర్థించావు, అంతే కదా, తప్పు చేసిన వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, రేపు తెల్లారే వరకే మీకు సమయం ఇస్తున్నాను, నా ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని రామరాజు కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి బుజ్జమ్మ, ఏంటిది నర్మదా, నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు, నేనేం తప్పు చేశాను అత్తయ్య, తప్పు చేసింది మీ అబ్బాయి, నువ్వు సమర్థించావు కదా, ఎలా చెప్పగలుగుతాను అత్తయ్య, నాకు అర్థం కాని విషయం అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ బయట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే వస్తాడు. సాగర్ అన్నయ్య ఎలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఇలాంటి పిచ్చి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అని ఇంకా బాధపడుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి అమూల్య బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి ప్రేమ ఇటు సాగర్ ఇద్దరు కూడా బాధపడుతూ మాట్లాడుకోవడం చూసి అన్నయ్య వదిన అంటూ పిలుస్తుంది. పిలిచేసరికి ఏంటమ్మా అనగానే ఇలా రమ్మని సైగ చేయడంతో ఇంకా కిందకి వెళ్తారు. ఏం జరిగింది, నాన్నెందుకు అంత కోపంగా ఉన్నారు, ఏదో కేకలు వినిపిస్తున్నాయి, అసలు ఏం జరిగింది అని చెప్పనగానే అది అనేసరికి చెప్పన్న వదిన, అంటే నన్ను కూడా ఇంటి నుంచి దూరం చేసేసావా, నేను తప్పు చేశాను అని మీరు భావిస్తున్నారా అంటూ మాట్లాడేసరికి ఆహా అలా కాదు అనేసరికి మరి ఏంటి, మీరు అలా ఎలా నన్ను వదిలేస్తారు, చెప్పండి, చెప్పు వదిన చెప్పు అంటూ ఇంకా అమూల్య నిలదీయడంతో ధీరజ్ అయితే జరిగిన విషయం అంతా చెప్తాడు. ఏంటి ఎంత జరిగిందా, సాగర్ అన్నయ్య ఇలా చేశాడని, నర్మద వదిన డబ్బు ఇలా చేసింది, తన నగలు తాకట్టు పెట్టింది అన్న విషయం అసలు ఎలా బయటకు వచ్చింది, ఉంది కదా ఆ వల్లియే ఇలాంటి విషయాలన్నీ బయట పెడుతుంది, ఎవరూ సంతోషంగా ఉండకూడదు, తను సంతోషంగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ రకంగా చేసింది అనేసరికి ఇంకా అమూల్యకు చాలా కోపం వస్తుంది. అన్నయ్య ఒక్కసారి వెళ్ళి నర్మద వదిన్ని పిలుచుకురావా అని చెప్పి అక్కడి నుంచి ధీరజ్ని పంపిస్తుంది. ఎందుకు ధీరజ్ని ఇప్పుడు పంపించావు, నాతో ఏదో మాట్లాడడానికే కదా పంపించావు అనగాని అవునొదిన, ధీరజ్ అన్నయ్య ఇక్కడ ఉంటే వల్లి వదిన చేసిన తప్పు నేను చెప్పేస్తాను అంటే ఇప్పుడే చెప్పమంటాడు, నేను వల్లి వదిన చేసిన తప్పుని బయట పెట్టేస్తాను వదిన, వల్లి వదిన నా జీవితాన్నే నాశనం చేసింది, ఆఫ్టర్ ఆల్ నాన్న 20 లక్షల కోసం ఎదురు చూడడు, తను ఎంత పెద్ద తప్పు చేసినా కానీ మీరే తప్పు చేశారని ఎలా మీ మీద నింద మోపుతుందో చూశారు కదా, అస్సలు వదిలిపెట్టకూడదు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏమంటావు అని చెప్పి నిజం చెప్పేద్దామో అనుకుంటున్నాను అనేసరికి చెప్పే అమూల్య, నేనింక ఆపను, వల్లి ఆగడాలు ఇంకా రెచ్చిపోతున్నాయి, తను దొంగతనం చేసింది, ఇంటిలిపాదిని మోసం చేసింది, ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేసింది,
అస్సలు వదిలిపెట్టద్దు అమూల్య, చెప్పేసేయ్. ఏదైతే అదే అయ్యింది. కాపురం గురించి ఆలోచించి నువ్వు చేశావు, కానీ నర్మదక్కాల్ని ఇంటి నుంచి పంపించేయడం కోసం ఎన్ని కుట్రలు చేసిందో చూసావా? ఇవన్నీ అవసరమా? మేమిద్దరం ఎలా తనను క్షమించి వదిలేశామో, తన గురించి నీకు తెలిసింది ఒకటే, తన గురించి మాకు చాలా తెలుసు అంటూ మొత్తం విషయం అంతా కూడా ప్రేమ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈలోపు ధీరజ్ కాస్త నర్మదను తీసుకొస్తాడు. నర్మదను తీసుకొచ్చేసరికి ఏంటి అమూల్య అని చెప్పాను, కానీ ఏమీ లేదు వదినా, నేను ఒకరి గురించి నిజాన్ని బయట పెట్టేద్దామో అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఎందుకులే నా అమూల్య, ఇప్పుడేమీ వద్దనగానే లేదు వదినా, నువ్వు నీ మంచితనంతో అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి అని కోరుకుంటారు. కానీ చాలామంది స్వార్థంగా ఆలోచిస్తున్నారు. స్వార్థంగా ఆలోచించి ఈ రకంగా చేసుకొస్తున్నారు. లేదంటే నీ మంచితనానికి అంతా మంచి జరగాలని కోరుకోవాలి. కానీ నువ్వు మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ళు మంచిగా ఉండేటట్టుగా కనిపించడం లేదు అని ఇంకా సాగర్ విషయం బయట పెట్టినా ఇంకా వల్లి గురించి అయితే నిజాన్ని బయట పెట్టేయాలని అనుకుంటారు. సరే నీ ఇష్టం అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా హాల్లో ఉంటారు. నీ కొడుకు కోడలు ఇంటి నుంచి వెళ్ళడానికి ముహూర్తం ఏదైనా పెట్టాలా ఏంటి? ఎప్పుడు ఇంటి నుంచి వెళ్తారు అంటూ పిలిచేసరికి, అది కాదు మామయ్య గారు, ఒక్క అవకాశం ఇవ్వండి. కావాలని సాగర్ తప్పు చేయలేదు కదా, తను గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేశాడు అనగానే, తప్పులు చేసి మోసాలు చేసి కన్న తండ్రిని కూడా మోసం చేసిన ఎలాంటి వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే నా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనగానే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళిపోవాలా నాన్న అంటూ అమూల్య కాస్త ఎంట్రీ ఇస్తుంది. నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి, వెళ్ళిక్కడి నుంచి అని చెప్పాను, కానీ నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు? తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, నేను ఇంటికి దూరం అవ్వడానికి కారణమైన వాళ్ళు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఏ తప్పు చేయకుండా భార్య గురించి తన మామయ్యతో తల్లిదండ్రులతో భార్య కలిసి ఉండాలని కోరుకునే సాగర్ అన్నయ్య లాంటి వాళ్ళు మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదా అని చెప్పనేసరికి, అచ్చుబాబోయ్ ఈ పిల్లేంటి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కొంప తీసి నేనే వాడి దగ్గరికి విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళింది నేనేనన్న విషయం చెప్పేస్తుందా ఏంటి అమూల్య అని చెప్పనేసరికి, ఏంటి అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా జడుచుకుంటుంది ఇంకా వల్లి అయితే. ఏంటమ్మా, ఏంటి ఆవేశం, అసలేం జరిగింది? నిన్ను ఆ విశ్వకు పెళ్లి చేయడానికి కారణమైన వాళ్ళు ఇంట్లో ఉన్నారా? ఎవరు వాళ్ళు? ఎవరు ఏం తప్పు చేశారు? ఎందుకు చెప్పు, ఎవరు కారణమైన వాళ్ళు చెప్పు అంటూ మాట్లాడేసరికి, ఎవరు చేశారో నేను చెప్పనా? వల్లి వదిన అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి వల్లినా, ఏం మాట్లాడుతున్నావు అమూల్య? నీ పెళ్ళి జరగడానికి వల్లికి సంబంధం ఏముంది అంటూ చందు అనగానే, సంబంధం ఉందన్నయ్యా. ఈరోజు నా ఇంట్లో దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా ఏడవడానికి కారణం ఈ వల్లి వదిన రోజు నాకు ఆ విశ్వ గురించి చెప్పకుండా ఉన్నా, ఆ విశ్వ దగ్గరికి నన్ను తీసుకువెళ్లకుండా ఉన్నా నా భవిష్యత్తు మరోలా ఉండేది. నాన్న ఇలా దిగులుగా బాధపడుతూ ఇంట్లో ఉండవలసిన అవసరమూ ఉండేది కాదు. ఏం ఇబ్బందులు లేకుండా కూతురు పెళ్ళి ఘనంగా చేశాను అని నాన్న ఎంతో సంతోషంగా ఉండేవాడు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావే, నీ పెళ్ళి చెడిపోవడానికి కారణం వల్లి ఏంటి అనగానే, వల్లియే అమ్మా, వల్లి వదినే చేసింది. ఆ రోజు రేపు పెళ్ళనగా ముందు రోజు రాత్రి కరెంటు పోయింది, ఎవరికైనా గుర్తుందా అని చెప్పాను, కానీ అవును పోయింది. ఆ కరెంటు తీసేసింది ఎవరో తెలుసా? ఈ తల్లి కూతుర్లు ఇద్దరు. ఎందుకు తీసేశారో తెలుసా? నన్ను విశ్వకు అప్పగించడం కోసం. విశ్వ నన్ను తీసుకురమ్మని వీళ్ళకు అప్పగించాడు. ఇదే కాదు, ఇంతకు ముందు కూడా విశ్వ గురించి నాకు మంచిగా చెప్పి, విశ్వను నువ్వు పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయని చెప్పి నా మనసుని మార్చింది వల్లి వదిన. వాడిని పెళ్లి చేసుకోమని ప్రతి క్షణం వాడికి నాకు ప్రేమ రాయబారం నడిపింది. చివరకు అమ్మ, అన్నయ్య, వదినల ప్రేమ చూశాక నేను వీళ్ళ నా ప్రేమ కంటే వీళ్ళ ప్రేమకై విలువనివ్వాలి. వీళ్ళే నాకు ఇష్టం, వీళ్ళే నాకు సర్వస్వం,
వీళ్ళ గురించి ఆ విశ్వను వదులుకోవడంలో తప్పులేదు అని ఆ రోజే నా మనసు మార్చుకున్నాను. నాన్న చూసిన పెళ్లి సంబంధాన్ని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అయ్యి ఇంకా నేను ఆ విశ్వ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడి ఫోన్కి కూడా నేను రెస్పాండ్ కాలేదు. కానీ వల్లి వదినే కావాలని విశ్వ ఫోన్ చేస్తున్నాడు, నువ్వు త్వరగా రావాలి, విశ్వ నీతో ఏదో ఒక్క 10 నిమిషాలు మాట్లాడతాడంట అంటూ ఫోన్ ఇచ్చేసరికి విశ్వ నిన్ను చివరిసారిగా చూడాలనుంది, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండొచ్చు అని నాకు మాయ మాటలు చెప్పితే నాకు వెళ్ళాలని కూడా అనిపించలేదు. కానీ వల్లి వదిన ఈ భాగ్యం ఇద్దరూ కలిసి నన్ను పట్టుబట్టి మరీ వాడి దగ్గరికి తీసుకువెళ్ళి వాడికి అప్పగించారు. వాడు నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఆ రాత్రంతా వాడితోనే గడిపాను అని అందరి ముందు నాన్న పరువును తీయాలని చూశాడు. అలా నాన్న పరువు పోతే నాన్న నలుగురిలో నవ్వుల పాలైతే ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుందని నా ప్రాణాలే నేనే తీసుకోవాలని సిద్ధపడ్డాను. అప్పుడే విశ్వ ఫోన్కి ప్రేమ వదిన ఫోన్ చేసింది. ఫోన్ చేసేసరికి జరిగిన విషయం అంతా చెప్పాను. ఆ విశ్వ నన్ను నిజంగా ప్రేమించలేదు వదిన, నాన్న మీద కక్ష సాధించడం కోసం ఒక రాత్రంతా రామరాజు కూతురు నాతో గడిపింది అనే నింద వేయడం కోసమే వాడు నన్ను తీసుకొచ్చాడు. వాడు నన్ను ముట్టుకో అన్నా ముట్టుకోలేదు అంటూ నేను ప్రాణాలు తీసుకుంటానని ఎంతగానో ఏడ్చాను. దానికి ప్రేమ వదిన నువ్వు అలాంటి పని చేస్తే మామయ్య గారు తట్టుకోలేరు, అలాగని వాడు అందరి ముందుకు తీసుకొచ్చి రాత్రంతా పలానా రామరాజు గారు కూతురు నాతో గడిపింది అని చెప్పినా మామయ్య గారు తట్టుకోలేరు. దీనంతటికీ ఒకటే పరిష్కారం, నీకు వాడి విసిరేసిన తాళి ఉంది కదా, ఆ తాళిని నువ్వే నీ మెడలో వేసుకో, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రేమ వదిన చెప్పడం వల్లే నేను తాళిని వేసుకున్నాను. అప్పుడే మన ఇంటి పరువు నిలబడింది, లేదంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళమంటూ ఇంకా ఎంతగానో మాట్లాడేసరికి ఇంకా ఆ మాటలన్నీ విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటే ప్రేమ అని చెప్పనగానే అవునత్త, నేనే తాళిని మెడలో వేసుకోమన్నాను అనేసరికి అసలు అలా ఎలా చెప్పావు ప్రేమ అని చెప్పనగానే ప్రేమ చెప్పింది ఏ మాత్రం తప్పులేదు ధీరజ్ అంటూ రామరాజు మాట్లాడతాడు. ఎందుకంటే ఆ రోజు ప్రేమ అలా చెప్పకపోయి ఉంటే నిజంగా రాత్రంతా గడపకపోయినా గడిపింది అనే చెడ్డ పేరు వచ్చేది కదా. చెడ్డ పేరు రావడంతో పాటు నా పరువు కూడా పోయేది. ప్రేమ అదే సమయానికి ఫోన్ చేయకపోయినా తను సలహా ఇవ్వకపోయినా నా కూతురు ప్రాణాలు తీసుకునేది. చాలా థ్యాంక్స్ ప్రేమ అని చెప్పాను. కానీ ఇదంతా నర్మదక్క ఇచ్చిన ధైర్యం వల్లే చేయగలిగాను మామయ్య. వల్లి అక్క ఈ ఒక్క పని చేయడమే కాదు, నా నగలు కనిపించట్లేదని అందరూ కంగారు పడుతున్న సమయంలో ఆ నగల్ని దాచిపెట్టుకున్నది కూడా తనే. కానీ తనే దాచిపెట్టాను అన్న విషయం బయటపడితే మీరు ఇంట్లోంచి బయటకు గెంటేస్తారేమోనన్న భయంతో వల్లి అక్క ఆ నేరాన్ని తిరుపతి బాబాయ్ మీదకి నెట్టేసింది. పాపం తిరుపతి బాబాయ్ బలైపోయాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అది ఒక్కటే కాదు మామయ్య గారు, చాలానే ఉన్నాయి వీళ్ళ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు. వీళ్ళు కోటీశ్వర్లని మీరనుకుంటున్నారు, వీళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు, సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు. అయినా సరే కోటీశ్వర్లని చెప్పి అద్దె నగలు అద్దె బట్టలు కూడా తీసుకుని వాళ్ళు గొప్పవాళ్ళు అని అందరి ముందు అబద్ధం చెప్పి మోసం చేయాలని చూశారు అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పాను. కానీ అవును మామయ్య గారు, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. వీళ్ళ ఇల్లు కూడా మనం మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఉన్న బస్తీలో ఉన్న ఇల్లే వీళ్ళ ఇల్లు. వీళ్ళు కోటీశ్వర్లని ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు చూడండి, అది అద్దె కోసం షూటింగ్ల కోసం ఇచ్చే ఇల్లు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజుకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు. ఎవరూ మోసం చేయలేదు నాన్న, సాగర్ అన్నయ్య ఏ తప్పు చేయలేదు, మీరే
పాపం సాగర్ అన్నయ్యని ఎంతగానో బాధ పెడుతున్నారు. తను తన భార్యని చూసుకోవాలని చేశాడే తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ మీకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది వల్లి వదిన వాళ్ళే మోసం చేశారు అంటూ ఎంతగానో చెప్పేసేసరికి ఇంకా రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా వల్లి చెంప పగలగొడతాడు. ఎందుకంటే అక్కడ రామరాజు అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం అమూల్య జీవితాన్ని వల్లి నాశనం చేసింది కదా. ఒకవేళ అమూల్యను ఆ రోజు నైట్ తను తీసుకువెళ్ళకపోయి ఉంటే హ్యాపీగా అమూల్య ఇంట్లోనే ఉండేది. మరుసటి రోజు ఆ వనజగారి కొడుకుని పెళ్లి చేసుకునేది. హ్యాపీగా తన జీవితం బాగుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూడు ఎలా ఉందో అని ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి ఇంకా అమ్మ అమూల్య అని చెప్పాను కానీ నాన్న అంటూ అమూల్య గట్టిగా పట్టుకునేసరికి నీ కూతుర్ని నాన్న, నేను నీ రక్తం తప్పు చేస్తుందా? నేను ఆ విశ్వగాడు నన్ను ముట్టుకోకుండా నా మీద నింద వేసినప్పుడు అది నింద కాదు, తను నా భర్త అన్న విషయం తెలిస్తేనే కదా నా మీద మచ్చ పడకుండా ఉంటుంది. అందుకే ప్రేమ వదిన అలా చెప్పింది. నువ్వు ప్రేమ వదిన్ని తప్పు పట్టొద్దు అని చెప్పాను కానీ లేదమ్మా, ఎవరిని తప్పు పట్టను. ఆ రోజు అలా చెప్పబట్టే కదా ఈరోజు నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు. ఈ ఇంటికి వచ్చినా సంతోషంగా నిజాన్ని బయట పెట్టావు. లేదంటే కుమిలి బాధపడేదానివి. వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అనగానే వద్దు మామయ్య, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమూల్య వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళింది కుటుంబాన్ని ఏకం చేయడం కోసం. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం మిమ్మల్ని అవమానిస్తున్నారు. అలా అవమానించడం మేము చూసి తట్టుకోలేము. వాళ్ళకి మీరు ఏ తప్పు చేయలేదు అన్న విషయం అర్థమయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పి అమూల్య అక్కడ ఉండడమే మంచిది. మా అన్నయ్యకి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే అమూల్యను అక్కడే ఉంచాలి అని ప్రేమ కాస్త చెప్తుంది. ఇంకా వల్లి అమ్మయ్య నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోనన్నమాట అనుకునే లోపే వల్లి అంటూ పిలవడంతో ఇంకా వల్లి అయితే దగ్గరికి వెళ్తుండగానే చందు కాస్త వల్లి చెంప పగలగొడతాడు. నువ్వు ఆ రోజు నా చెల్లెల విషయం తెలిసినప్పుడే బయట పెట్టినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. కానీ నేను అర్థం చేసుకోకుండా మా నాన్న అంటూ సెంటిమెంట్లు చెప్పి నువ్వు ఇలా చేసావు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు మామూలుగా ఆలోచించలేదు కదా, ఇంత దారుణంగా ఈ రకంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ రామరాజు కాస్త వల్లి మీద చాలా కోపంగా ఉండేసరికి రామరాజు కోపం వస్తుంది కానీ తను కంట్రోల్ చేసుకుంటూ ఉండేసరికి ఇంకా వల్లి మీద అయితే వెంటనే ఇంకా చందు చెంప పగలగొట్టి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనగానే పెద్దోడా అనగానే లేదు నాన్న, మన ఇంటి ఆడపడుచు నా చెల్లెలి మీద కక్ష కట్టి లేదా వాళ్ళు చెప్పినట్టుగా విని నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది. అలాంటి తప్పుడు దీన్ని ఎలా వదిలేయాలి? నాశనం చేసిన దీన్ని అస్సలు వదిలేయను అంటూ మాట్లాడేసరికి ఇంకా చందు అయితే వెంటనే ఇంకా తనకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చి బయటపడేస్తాడు. అది కాదు బా అంటూ ఎంతలా నచ్చి చెప్తున్నా కానీ నువ్వు నాకేమీ చెప్పద్దు. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను, వినను కూడా. నువ్వు నన్ను ఎంతలా మోసం చేసావో నాకు తెలుసు అంటూ ఇంకా ఎంతగానో రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇంకా చందు కాస్త అనేసరికి తన పెట్టి బేడ అంతా కూడా బయటకి విసిరేస్తాడు. నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఈ రోజుతో ఇంటి నుంచి తెగదెంపులు తీసుకుని వెళ్ళిపోతావు. కాదు కూడదు నా భర్త కావాలి అంటూ ఏవైనా పిచ్చి నాటకాలు వేసావనుకో, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను బయట పెట్టేస్తాను అంటూ బయట పెట్టి కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మా ఇంటి పరువు తీసుకోవడం ఇష్టం లేక నిన్ను కేవలం ఇంటి నుంచి మాత్రమే పంపిస్తున్నాను. లేదు ఈ ఊరి నుంచి శాశ్వతంగా పంపించేయాలని కోరుకుంటావా? అది కూడా చేయడానికి క్షణకాలం పట్టదు అని చెప్పి ఇంకా చందు కాస్త చెప్పేసేసరికి అది కాదు బా అని చెప్పాను కానీ నోరు మూసుకొని పదవేక నుంచి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తావా?
పైగా నా తమ్ముడికి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న విషయం చూసి తట్టుకోలేక ఆ విషయాన్ని అందరి ముందు బయట పెడతావా? నీదేం స్వార్థం బుద్ధే, నువ్వు ఇలాంటి దానివని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చందు అయితే అసహించుకుని అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఏమైందిరా పెద్దోడా అనగా పెద్దోడా అని చెప్పి పిలుస్తున్నా కానీ గదిలోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఇంకా తన మొహం మీదే తలుపులు వేసేస్తుంది ఇంకా వేదవతితే. వేసేసేసరికి అత్తయ్య అత్తయ్య అనగానే ఇంకా నువ్వు నాకేం చెప్పద్దు, నువ్వు ఏం చెప్పినా నేను వినను, వినే పరిస్థితిలో లేను, వెళ్ళిపో. నా కుటుంబాన్ని మోసం చేయడమే కాక నా కూతుర్ని కూడా మోసం చేశావు అంటూ ఎంతగానో బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇంకా రామరాజు అయితే నా కుటుంబం ఎలాంటి పరిస్థితికి వచ్చింది, పెద్దోడు అమాయకుడు, అలాంటి వాడికి నేను మోసం చేసేదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశాను. వాడు పెళ్ళి నా చేతుల మీద జరిపించినందుకేమో వాళ్ళు నన్ను మోసం చేశారు అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా రామరాజు అయితే ఎందుకు ఇలాంటి పని అయ్యింది, ఎందుకు బుజ్జమ్మ నన్ను అందరూ ఎలా మోసం చేస్తున్నారు, నేను ఏం తప్పు చేశానని అంటూ బాధపడుతూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్